గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నాను? అయితే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి చూడండి, నేనైతే మునగాకు పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఒక కప్పు వచ్చేసి మునగాకు ఒక కప్పు వచ్చేసి కందిపప్పు తీసుకోండి. కందిపప్పు ముందే నానబెట్టుకోవాలి ఒక పావు గంట. ఇందులో ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయ, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలన్నమాట. వేసుకొని ఉప్పు మాత్రం వేయకూడదండి. ఉప్పు వేయకుండా అయితే మన కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ రానివ్వాలి. ఒక 3-4 టైమ్స్ విజిల్స్ వచ్చాక పప్పు అయితే బాగా ఉడుకుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది. వన్ సైడ్ ఏమో ఇడ్లీ కూడా పెట్టేశాను. పాప కాలేజీకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేశానండి పప్పుకి. ఇది ఉడికిపోయిన తర్వాత మనం చివరిలో చింతపండు వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. కానీ నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే, మునగాకు పప్పు తినాలండి. 300 వ్యాధులు అయితే పోతాయన్నమాట. పిల్లలకు పెట్టడం చాలా మంచిది కదా, అందుకని మీకు వీడియో అయితే చూపిస్తున్నాను.